positive feelings for your own self. Have a strong affirmation that in this birth I will cleanse all my samskaras, all my conditionings. I will invite the divinity into each cell of my body. Let all the godliness settle inside my thoughts. Let my whole mind, the heart, the hands be full of divinity. Let all my karmendriyas, let all my jnanendriyas, let all my panchapranas, let all my chakras, let all my body parts fill with divinity, with full gratitude towards that God. Let us proceed. మెడిటేషన్లో మనం ఏం చేస్తున్నాం? అవేర్నెస్, ఈక్వానిమిటీ యూజ్ చేస్తూ సెన్సేషన్స్, మనలో ఉన్న సెన్సేషన్స్ అన్నీ, వెదర్ ఇట్ ఈస్ ప్లెజెంట్ ఆర్ అన్ప్లెజెంట్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ న్యూట్రల్, ఎప్పుడైతే ఈక్వానిమస్గా అబ్జర్వ్ చేస్తున్నామో, ఎప్పుడైతే ప్రతి సెన్సేషన్ ఇంపర్మనెన్స్ని ఎక్స్పీరియన్షియల్గా అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నామో, ఇమీడియట్లీ ఇట్ విల్ నాట్ లీడ్ టు ఎనీ రియాక్షన్. నార్మల్గా మనకి ప్లెజెంట్, అన్ప్లెజెంట్, న్యూట్రల్ సెన్సేషన్స్ క్రేవింగ్, ఎవర్షన్ అండ్ ఇగ్నోరెన్స్కి లీడ్ చేశాయి. ఎప్పుడైతే మీరు ఎక్స్పీరియన్షియల్గా ఇగ్నోరెన్స్, క్రేవింగ్ అండ్ ఎవర్షన్, ఈ ప్లెజెంట్, ఈ అన్ప్లెజెంట్, ఈ న్యూట్రల్ సెన్సేషన్స్ని గమనించటం ఈక్వానిమస్గా అలవాటు చేసుకున్నారో, రియాక్షన్స్ ఆగిపోతున్నాయి. ప్లెజెంట్ సెన్సేషన్ని ఈక్వానిమస్గా అబ్జర్వ్ చేయటం వలన క్రేవింగ్ నుంచి బయటపడిపోయారు, రాగం నుంచి బయటపడిపోయారు. అన్ప్లెజెంట్ని ఈక్వానిమస్గా గమనించటం వలన ఎవర్షన్ నుంచి బయటపడిపోయారు. న్యూట్రల్ సెన్సేషన్ ఆర్ నో సెన్సేషన్ ఈక్వానిమస్గా గమనించేటప్పుడు ఇగ్నోరెన్స్ నుంచి బయటపడిపోయారు. మనకి ఈ మైండ్ ఎలా క్రియేట్ అవుతుందో చూసాం మనం. అసలు మైండ్ అంటే ఏంటి? వృత్తి ప్రవాహ ఇతి మనః, ది ఫ్లో ఆఫ్ థాట్ ఈజ్ మైండ్. అయితే మనం ఎలా కన్ఫ్యూజ్ అయిపోతున్నామో చూడండి. నీవు కాన్షియస్నెస్, నీ లోపటి నుంచి వెళ్తున్నాయన్నీ మేఘాలు, క్లౌడ్స్. క్లౌడ్ షుడ్ నాట్ కంటామినేట్ ది కాన్షియస్నెస్, ద థాట్స్ షుడ్ నాట్ కంటామినేట్ ది కాన్షియస్నెస్. కానీ మనం దాంతో కలిసిపోయి మన బయోలాజికల్ ఎనర్జీ ఆ ఎమోషన్గా మారుతుంది. ఈ ఆలోచనలకి శక్తి విపరీతంగా వచ్చేస్తుంది. ఈ ఆలోచనల వల్ల మనకేం జరుగుతుంది? ఏ క్షణంలో మనం ఉండాలో ఆ క్షణంలో లేకుండా నిన్ను చేస్తుంది. అసలు ప్రతి క్షణంలో కూడా యూ కెన్ బి హ్యాపీ, యూ కెన్ బి బ్లిస్ఫుల్.
అసలు ఈ హ్యాపీనెస్కి బ్లిస్కి అసలు ఏమిటి చూడండి. చిన్న పిల్లవాడు టోటల్ పార్టిసిపేషన్ 100% హీస్ అలైవ్. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు సంపూర్ణంగా ఆ సిచ్యుయేషన్లో, ఆ మూమెంట్లో, ఆ ప్రజెంట్లో ఉంటాడు. ఎందుకని? ఆలోచనలు లేవు. ఆలోచనల రహిత ప్రదేశం అంటే ప్రజెంట్లో ఉండేటప్పుడు నీకు ఆలోచనలు ఎప్పుడూ బాధించవు. ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో వెంటనే యు విల్ నాట్ బీ ఇన్ యువర్ ప్రజెంట్. ఆ క్షణంలో ఉండకుండా బయటపడిపోతున్నావు. అసలు చాలా ఫ్రీక్వెంట్గా స్పిరిచువాలిటీలో చెప్పుకునే పదాలు డిజైర్లెస్నెస్ అండ్ డిటాచ్మెంట్. వీటి గురించి కూడా ఈ స్కాలర్స్ ఏమయ్యారు? రైటర్స్. వాళ్ళు మెడిటేటర్స్ కాదు, వాళ్ళు ధ్యానం అనేది తెలియదు, నిజంగా దేవుడు అనుభవం లేదు. కాబట్టి వాళ్ళు రిటర్న్గా వాళ్ళకి ఏమి అర్థమవుతున్నదో అవన్నీ రాసుకుంటూ పోయారు, చెప్పుకుంటూ పోయారు. అసలు డిటాచ్మెంట్ అంటే సీరియస్నెస్ ఏమో, అన్నిటి నుంచి పారిపోవటమేమో. అందుకని ఇప్పుడు చూడండి, చాలా స్పిరిచువల్ పీపుల్ ఎలా ఉన్నారు? చాలా సీరియస్ ఫేసెస్. దే ఆర్ సో మచ్ విత్ విజ్డమ్, నాలెడ్జ్. నాలెడ్జ్ స్పిరిచువాలిటీ ప్రకారం ఏంటి? ఇట్ ఈస్ ఎ బ్యారియర్ టు నోయింగ్. ప్రజెంట్లో ఉండటం అంటే, దట్ నౌనెస్లో ఉండటం అంటే ఆలోచనలు ఉండవు. అసలు డిజైర్ అంటే ఏంటి? డిజైర్ అంటే ఒక ఆలోచన వచ్చింది, ఇలా కాకుండా వేరేలా ఉండాలి అని అనుకోవటమే కదా డిజైర్. డిజైర్ ఉన్నది అంటే ఏంటంటే నువ్వు ఈ క్షణంలో లేవు అని. ఎప్పుడైతే నువ్వు ఈ క్షణంలో సంపూర్ణంగా ఉన్నావో అసలు ఆలోచన వచ్చేదానికి ఎక్కడ ఉంది? నీ జ్ఞానేంద్రియాలు, నీ కర్మేంద్రియాలు 100% దే ఆర్ అలైవ్. యు ఆర్ కంప్లీట్, యు ఆర్ ఫుల్, యు ఆర్ బ్లిస్ఫుల్, absolutely joyful, happy. ఆ క్షణంలో నువ్వు ఉండేటప్పుడు వేరేలా ఉండాలి అనే ఆలోచన ఎక్కడొస్తుంది? ఎప్పుడైతే ఏ క్షణంలో ఆ క్షణం సంపూర్ణంగా ఉన్నావో ఆలోచనకి త్రోవలేదు. అంటే డిజైర్ వచ్చింది అంటే ఆలోచన వచ్చింది అని. అంటే డిజైర్లెస్నెస్ గురించి చెప్పటం మీకు ఆలోచనలు ఏమిటి? కొంతమంది ఏంటి సప్రెషన్ మొదలుపెట్టారు. ఏం జరిగింది? దీనికి కౌంటర్గా జరగటం మొదలుపెట్టింది. అది వద్దని అది సప్రెషన్, ఇది వద్దని ఇది సప్రెషన్ కాదు. ఎప్పుడైతే నువ్వు సంపూర్ణంగా ఒక యాక్టివిటీలో ఉంటావో అది నీ నుంచి బయటికి పోతుంది. అసలు మనకి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి చూడండి. ఏదైతే నువ్వు అనుభవించవో, ఈ మొమెంట్లో అనుభవించవో, ఆ పర్టికులర్ రెసిడ్యూ నీ మైండ్ సీక్రెట్ ఏరియాలో దాక్కుని ఉంటుంది. నీ స్వప్న సుషుప్తి అవస్థలో దాక్కుని ఉంటుంది. నీ అన్కాన్షియస్ మైండ్, సబ్కాన్షియస్ మైండ్లో దాక్కుని ఉంటుంది.
అందుకే నీకు వస్తాయి కలలు. ఏదైతే ఫుల్ఫిల్ అవ్వలేదో అప్పుడే నీకు వస్తాయి కలలు. ఏదైతే నీకు ఫుల్ఫిల్ కాలేదో అప్పుడే వస్తాయి నీకు ఆలోచనలు. అసలు ఆలోచన అంటే ఒక అల ఉచనవటమే. When you are in the moment, absolutely in the moment, you are absolutely awareful, you are conscious, you are in the Satchitananda, your heart is total, your being is total, then where is the thought? ఒక చిన్న పిల్లవాడు ఎలా ఉన్నాడో చూడండి. 1 year baby, he's total. He's so total that no thought can penetrate into the moment. He's so full. When you are so full, you don't have any vacuum for the thought to enter. ఎప్పుడైతే థాట్ ఎంటర్ కాలేదో అప్పుడు నువ్వెవరు? ఆ క్షణంలో దైవత్వం ఉంది. ఆ క్షణంలో నువ్వే కృష్ణుడివి. ఆ క్షణంలో నువ్వే మొహమ్మద్వి. ఆ క్షణం నువ్వే బుద్ధుడివి. అసలు ఈ మాస్టర్స్ అంతా ఏం చేశారు చూడండి. అసలు ఏ రిలీజియన్ అయినా సరే ధర్మ లా ఈజ్ ఓన్లీ వన్. ఇట్స్ ఏ ఫండమెంటల్ లా. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఒక హిందూ బాయిల్ చేసిన వాటరు, ఒక ముస్లిం బాయిల్ చేసిన వాటరు, ఒక క్రిస్టియన్ వాటర్ బాయిల్ చేసిన, ఇట్ బాయిల్స్ ఎట్ ఓన్లీ 100 degrees centigrade. ఏదో డిఫరెంట్ రిలీజియన్స్ వాళ్ళు బాయిల్ చేస్తే డిఫరెంట్ బాయిలింగ్ పాయింట్స్ ఉండవు. అలాగే ఏ రిలీజియన్ అయినా కాన్షియస్నెస్ ఒక్కటే. నీ మైండ్ ఒకేలా బిహేవ్ చేస్తుంది, నీ దైవత్వం ఒకటే, ఒకలాగానే బిహేవ్ చేస్తావు. డిటాచ్మెంటు, అటాచ్మెంటు, డిజైర్స్ లేకపోవటం, డిజైర్లెస్నెస్ అందరికీ ఒకటే. హెవెను, హెల్ అందరికీ ఒకటే. మాస్టర్స్ అర్థం చేసుకొని వాళ్ళు జీవించారు. అది ఎవరైనా కానీ, వెదర్ ఇట్ ఈస్ కృష్ణ, వెదర్ ఇట్ ఈస్ జీసస్, వెదర్ ఇట్ ఈస్ మొహమ్మద్, వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ కాన్షియస్నెస్ బేస్ చేసుకొని వాళ్ళు వర్క్ చేసుకున్నారు. వాళ్ళ నెగిటివిటీ రిమూవల్కి, వాళ్ళ సంస్కారాల రిమూవల్కి, వాళ్ళ హార్ట్ క్లెన్సింగ్కి, మైండ్లో ఉన్న ఇంప్యూరిటీస్ని క్లెన్సింగ్కి వాడుకున్నారు. ఎక్కడైనా ఏముంది చెప్పండి? బైబిల్లో కానీ, ఖురాన్లో కానీ, భగవద్గీతలో కానీ ఏముంది? ఇదే కదా. నీ హయ్యర్ కాన్షియస్నెస్సే కదా. మెడిటేషన్ ఎవరు చేసినా బెనిఫిట్ ఒకటే. వెదర్ యు ఆర్ ఏ హిందూ, ముస్లిం ఆర్ ఏ క్రిస్టియన్, ద బెనిఫిట్స్ ఆర్ సేమ్. ఫుడ్ ఎవరు తిన్నా అదే అవుట్పుట్. ప్రాణాయామ ఎవరు చేసినా అదే అవుట్పుట్. అందరికీ అదే మైండ్ ఉంది, అందరికీ అదే హార్ట్ ఉంది.
అందరికీ అదే లంగ్స్ ఉన్నాయి, అందరికీ అదే లివర్ ఉంది, అదే ప్యాంక్రియాస్ ఉంది, అదే స్ప్లీన్ ఉంది, అదే ప్రాస్ట్రేట్ ఉంది, అవే జెనిటల్స్ ఉన్నాయి, అవే స్పైనల్ కార్డ్స్ ఉన్నాయి, అవే ఇంద్రియాలు, అవే కర్మేంద్రియాలు. ఎక్కడ తేడా చెప్పండి? ఎక్కడ లేని తేడా ఒక రిలీజియన్లో తేడా ఎలా వస్తుంది? స్పిరిచువాలిటీ అంటే ఏంటి? నీ ఇన్నర్ స్పిరిటే, నీలో ఉన్న తప్పుల్ని కడిగేసుకోవటమే. హిందూ ఈజ్ గెటింగ్ బార్న్ ఆర్ డైయింగ్, ద లాస్ విల్ నాట్ బి డిఫరెంట్. A Christian is dying, the loss will not be different. A Muslim is dying, the loss will not be different. Wholesome ga life unda, unwholesome ga life unda, ade దాని మీద ఆధారపడి ఎక్కడైనా సరే డిజైర్లెస్నెస్ అంటే ఏంటి? సంపూర్ణంగా జీవించటం. ఎప్పుడైతే నువ్వు సంపూర్ణంగా జీవించావో, ఆ క్షణంలో ఆ క్షణం జీవించావో, ఆలోచన ఇంకో క్షణం గురించి రాదు, ఇంకో క్షణం నుంచి రాదు. కాబట్టి ఇదే డిజైర్లెస్నెస్ అంటే. ఏ క్షణంలో నువ్వు కంప్లీట్గా ఉన్నావో ఆ క్షణం నుంచి ట్రాన్సెండ్ అవుతున్నావు. యాక్చువల్గా ఇప్పుడు ఉన్న మనకి ఉన్న చుట్టూ ఉన్న స్పిరిచువాలిటీ ఆల్రెడీ ఇట్ హ్యాస్ ఎంటర్డ్ ఇన్ టు లాట్ ఆఫ్ undesired things entered into the spirituality. Masters start అయ్యేటప్పుడు, whether when Muhammad has started or when Jesus has started, or when Krishna has started, or when Buddha has started, the spirituality is only one. They meant the same thing. There is no difference. They are so beautiful in their consciousness. తర్వాత వచ్చేటప్పుడు అర్థాలు మారిపోతాయి. ఎందుకంటే ఎవరు మెడిటేషన్ చేయట్లేదు, ఎవరు దైవత్వంలో ఉండట్లేదు, విహారిస్తున్నారు. కేవలం ఏదో విహారిస్తున్నారు, ఎక్కడో పుస్తకాలు చదువుతున్నారు. ద స్పిరిచువాలిటీ, ద గాడ్, వేదాస్, ఉపనిషత్స్ ఆల్ హ్యావ్ బికమ్ బుకిష్. ఆఖరికి ప్రీస్ట్హుడ్ ఏమంటుంది? దేవుడు అంటే ఈ తర్వాత వచ్చే లైఫ్ తర్వాత చూస్తావు, ఎందుకంటే అప్పుడు వాడు లేడు, నువ్వు ఉండవు, వాళ్ళని క్వశ్చన్ చేయడానికి లేరు. ఇప్పుడు నువ్వు అన్నీ ఆపుకో, నువ్వు చనిపోయిన తర్వాత నీకు అన్నీ దొరుకుతాయి, నీ హెవెన్, హెల్. ఎందుకంటే అప్పుడు నేను క్వశ్చన్ చేయడానికి వాడు లేడు, నువ్వు లేవు. ఇదంతా గేమ్. నీ హోల్సమ్ యాక్ట్, ది అవుట్పుట్ విల్ బి హోల్సమ్. Unwholesome act, output will be only unwholesome. Whichever religion you belong to, it is immaterial. ఏ రిలీజియన్ పెద్దది చిన్నది ఇదంతా నాన్సెన్స్. All masters are speaking the same tone. All gods, all spiritual seekers, the seers. Seers అని ఎందుకన్నారు? One who is seeing is the seer. Mystics. All these mystics were seeing the same mysticism in the whole of the existence. ఆ మిస్టిసిజం ఎక్కడికి వెళ్ళిపోయింది చూడండి. దే ఆర్ సో బ్యూటిఫుల్, వెదర్ హూఎవర్ హీ ఈస్, వెదర్ ఇట్ ఈస్ కృష్ణ, బుద్ధ ఆర్ మొహమ్మద్.
It is said when Buddha was walking underneath the tree, the flowers bloom and blossom, throw their fragrance. They are so responsive to the consciousness of Buddha. When Muhammad was moving in the desert lands, the clouds were moving along with him because he was with the higher consciousness. Higher consciousness is nothing but the absolute awareness. Eppudaithe when you are absent, first time, the ego is absent. When the edging of the God is absent, your inner presence, ఎక్కడున్నాడు దేవుడు? నీ లోపటే ఉన్నాడు. బయట ఉన్నాడు, లోపట ఉన్నాడు, అణువులో ఉన్నాడు, సర్వంతర్యామి. అప్పుడు డిజైర్స్ సంబంధం ఏంటి? అలాగే డిటాచ్మెంట్. వాట్ ఈస్ దిస్ డిటాచ్మెంట్? మనకి తెలుసు ప్రతిదీ కూడా ఇంపర్మనెంట్ అని. డిటాచ్మెంట్ అంటే చాలామంది ఏమైపోయారు? సీరియస్. పీపుల్ హ్యావ్ బికమ్ సీరియస్ ఇన్ దేర్ లైఫ్ స్టైల్. సీరియస్ దేనికి సీరియస్? ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపర్మనెంట్. సో దేనితోనైనా అటాచ్ అయితే ఏమవుతుంది? ఇట్ లీడ్స్ టు సఫరింగ్ అండ్ మిజరీ. అంటే వదిలేయటం అని కాదు, ఇక్కడ వదిలేయటం కాదు. ఎప్పుడైతే నువ్వు సంపూర్ణంగా ఆ సిచ్యుయేషన్లో, ఆ పర్టికులర్ మూమెంట్లో 100% ఉన్నావో, నెక్స్ట్ మూమెంట్ కమ్స్, యు ఆర్ ఫుల్ ఇన్ ద నెక్స్ట్ మూమెంట్. ఇప్పుడు ఎందుకు వదలలేకపోతున్నావు? ఏ క్షణంలో కూడా నువ్వు సంపూర్ణంగా లేవు. ఏ క్షణంలో కూడా నువ్వు టోటల్గా నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకోలేదు. కాబట్టి there is a desire, there is an attachment for the moment to continue. నువ్వు ఎప్పుడైతే దాన్ని సంపూర్ణంగా ఆ మూమెంట్ని చూసావో, it has left you. Next moment is coming and entering into that. So next moment is something new, again as beautiful as the previous moment, as open as the previous moment, and there is no attachment. Surely the new moment is also welcomed like your previous moment. అంటే డిటాచ్మెంట్ అంటే ఏంటి? ఏ క్షణంలో ఆ క్షణం నువ్వు సంపూర్ణంగా ఉన్నావో, ఇట్స్ ఫినిష్డ్. నౌ దెర్ ఈస్ డిజైర్లెస్నెస్ అండ్ దెర్ ఈస్ డిటాచ్మెంట్. ఈ పర్టికులర్ యాక్టివిటీస్ని వెన్ యూ అండర్స్టాండ్, then you will be with divinity, godliness, desirelessness and detached. This is the whole crux of spirituality.